నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ప్రజలు ఓటేస్తే ఆ ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అనేక పోరాటం చేసి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు మీదేసుకుని 2 సార్లు జైలుకు పోయిన వ్యక్తి నేను. ఇప్పుడున్న అభ్యర్థులు ఏ రోజున ప్రజా సమస్యల మీద ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జైలుకు పోయినరా? పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళు సమర్థించే వ్యక్తులు కానీ, ఎప్పుడైనా ఈ ఇద్దరు అభ్యర్థులు కానీ వాళ్ళు సమర్థించే వ్యక్తులు వాళ్ళ మీద ప్రజా సమస్యలు ఫైట్ చేస్తే ఎప్పుడైనా కేసులు అయినా వాళ్ళ మీద ఇద్దరి మీద రోడ్డుకి ఎక్కి ఆందోళన చేసినరా? ఏం చేయలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు పడుచుకోడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందా? ఎందుకు అమలు చేస్తారు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చిండ్రా? 4 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని ఇచ్చిండ్రా? వీళ్ళ ప్లాన్ అది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు మీకు తెలుసా అని చెప్పారు. ఈ ప్రజల పక్కన మీకు తెలుసా? ఇక్కడ మీడియా మిత్రులకు మీకు ఎవరికి తెలుసా? ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా? టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే కొన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటారు. పాపం ఆయనకి ప్రజలు మద్దతు చెప్తున్నారు. మేం చెప్పడమే కాదు, ఆ పార్టీ మీ సింబల్ మిగిలిన సర్పంచులు వార్డు ప్రజాప్రతినిధులే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక మమ్మల్ని ఇంకా బర్బాద్ చేస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్కబెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి.